అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి 14th నుంచి మారుతున్నాడు. 14th ఆఫ్ ఏప్రిల్. సో మారడం, పైగా రవి మేషరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడము, ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉండడము అని జరుగుతుందండి. ఆ తర్వాత కూడా బలంగానే ఉంటాడు ఆయన. సో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి సంపూర్ణ గురుదృష్టి మీ రాశి వారికి ఉంది. ప్లస్ మీ రాశి భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ రవి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి పంచమ స్థానంలో వచ్చేసి ఉన్నాడంటే నాన్నగారికి బాగుంటుంది. నాన్నగారు సేఫ్, ఆరోగ్యవంతులుగా నాన్నగారు ఉంటారు. ముఖ్యంగా భాగ్యాధిపతి కూడా అవడం వలన ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అదే ఇంజనీరింగో లేకపోతే మెడిసినో, మాస్టర్స్ ఇన్ లా అంటాం మనం, అది వెళ్ళడము, మొత్తానికి అది విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో రవి ఉంటే ఒక్క పుత్రుడు పుడతాడండి. ఇది కూడా దైవతారాధన వలన, దైవ దర్శనాల వలన, దేవుడి యొక్క ప్రభావం వలన మీకు ఒక పుత్రుడు ఉంటాడు. వాడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా రవి, మీ పుట్టే పుత్రుడు అద్భుతమైన వాడు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ సంతానం కూడా, ఆల్రెడీ మీ సంతానం ఉన్నారు, ఆ సంతానంలో అబ్బాయిలు, రవి అబ్బాయిలకు సంబంధించిన వాడు కదా కుమారుడు, వాళ్ళకు కూడా కుమారుడు కూడా చాలా బాగుంటుందండి. మీ జాతకం వలన మీ కుమారులు నేమంటి ఫేమ్ రావడము, వాళ్ళ అదృష్టవంతులుగా తయారవడము, చాలా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేనా? ఇంకా ఉందండి, స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధర సంపాదన ఉంటుంది. సినిమా రంగం, కళారంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. నాన్నగారికి బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంది. ఆ వ్యాపారాల్లో కూడా ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పడంలో సందేహమే లేదండి. చాలా చాలా బాగుంది. రవి మీకు 9th హౌస్ లార్డ్గా యోగిస్తున్నాడు. ముఖ్యంగా నాన్నగారికి, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవారికి తీర్థయాత్రలు కూడా చేయించేస్తాడు. మిమ్మల్ని చేయించేసి రవి సూర్యభగవాన్ ఆలయాల దర్శనం కూడా చేయించడానికి సూర్యభగవాన్ వెనకాడు. ఆయన సూర్యభగవాన్ ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదండి. మీ రాశి వారికి అమ్మో, మీ నాన్నగారిని బ్రహ్మాండం చూసుకుంటాడు, మిమ్మల్ని బ్రహ్మాండం చూసుకుంటాడు. అందుకని ఏం కావాలండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. ప్లస్ మీ పిల్లలు సేఫ్. సో ఈ విధంగా మీకు అద్భుతమైన యోగాలు ఉన్నాయి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఆయన్ని ఎప్పుడు మనం కొలుస్తూ ఉండడం వల్ల సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలిగి తీరుతాయి. నా పేరు డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది అస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ జాతకాలే కాదు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, మీ బంధువుల యొక్క జాతకాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం పరిష్కార మార్గాలు చెప్పచ్చు. ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఏదో ఒక సమస్య, పిల్లలు పుట్టట్లేదనో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో మనం అనాలిసిస్ చేయొచ్చండి. తీసి చెప్పచ్చు, చెప్పగలను నేను. సో 36 years నుంచి దీంట్లో ఉన్నాను. ప్లస్ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ అకౌంటెంట్ అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్, CMA, రిటైర్డ్ అయిపోయాను. సో అవన్నీ పక్క పెడదాము. ఏదేమైనా యాస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందండి, చెప్పగలను. సో అంతేకాదండి, మనం ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. మన ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఉడుగు ముహూర్తాలు అవి మనం చెప్తూ ఉంటాం. అదొకటి. అంతేకాకుండా మీరు మ్యాచింగ్ అంటారు సరే, వధూవరుల జాతకాలు, ఆ పరిశీలనల అవి కూడా అది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. రెండో వ్యక్తి ఎవరో ఉంటారో, మిస్సెస్ ఉంటే మా మిస్సెస్ మాట్లాడుతూ ఉంటుంది, లేదా నేనే మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కనుక్కుంటాను డీటెయిల్స్. మీకు ఏం కావాలి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ కనుక్కొని మీ పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మన వాస్తు శాస్త్రంలో కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది. కొద్దిగా గొప్ప కాదు, అనుభవం ఉంది. మీకు ఏమైనా పేరు రీచా మనకి ఎటువైపు ఏ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది అని కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. అలా చిన్న మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఈ 12 రాశుల వారి గురించి చెప్పుకున్నామండి. సూర్య భగవానుడు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు.
అంటే మూల త్రికోణంలో ఉండగా మంచి బలవంతుడే అవుతాడు ఆయన మేషరాశిలో. సో 12 రాశుల వారికి ఆల్మోస్ట్ చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తాడండి, ఇచ్చాడు. కొంతమందికి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అసలు సూర్య భగవాన్ మనకి ఈ వారం ఈ నెలలు కూడా మనం ఏ పూజలు చేసుకుంటే మనం బాగా డెవలప్మెంట్స్ అవుతాము, డెవలప్ అవుతామని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పాయింట్ సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో సూర్య భగవాన్ని మనం కొలవడం వలన, ఆయన్ని పూజించడం వలన, ఆయన దేవాలయాలు సందర్శించడం వలన, అంతేకాకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన చాలా సౌభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఆయనకి వస్త్రదానము, బ్రాహ్మడికి వస్త్రదానము, స్వయంపాక దానము. స్వయంపాకం అంటే మీకు తెలుసు. అంతేకాకుండా గోధుమలు, ఎందుకు చెప్పిన వస్త్రాలు, అలాగే దానం ఇవ్వడం వలన సూర్య భగవాను సంతోషపడతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉంటాడు. పైగా మనకి ఈ నెలలో అంటే మన ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి వైశాఖ మాసం కూడా వస్తుందండి. ఈ వైశాఖ మాసం నుంచి కూడా అనేకమైన శుభకార్యాలు కూడా చేయొచ్చు మనం. ముఖ్యంగా దానాలు పెట్టిన పేరు అందులోనూ మంచినీళ్ళు దానం. మంచినీళ్ళు దానం అంటారు సరే, వాటర్. ఆ వాటర్ దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. ఎవరైతే నీళ్లు దానం చేస్తారో, అలాగే కొంతమందికి గొడుగు, కొంతమంది కాదు, నీరు, గొడుగు, చెప్పులు ఓ సద్బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి, వేద పండితుడికైనా సరే భోజనం పెట్టి దానాలు ఇస్తారో వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది. అంతేకాకుండా సువర్ణ దానం కూడా అంటాం. అసలు పక్క పెడతామండి. ఈ నెల మనకి అంటే మే నెల నుంచి కూడా 1వ తారీఖుని పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పూట చాలా పవర్ఫుల్. అందున రవికి ఎదురుకుండానే చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటాం, సూర్య భగవానికి ఎదురుకుండా. సో పౌర్ణమి పూట చేసే పనులు మంచి మంచి అదృష్టం కలిగిస్తుంటాయి. ఆ రోజుని చాలామంది మన చాలా గుళ్ళల్లో కూడా అమ్మవారికి అభిషేకాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, చండీ హోమాలు. హోమాల్లో పాల్గొనడం వలన సూర్య భగవాన్ యొక్క మనకి ఆశీస్సులు ఎక్కువ కలిగి, అమ్మవారికి ఆశీస్సులు కలిగి ఈ 12 రాసుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మనకి ఈ నెల 12వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుండోయ్. హనుమత్ జయంతి రోజున కనుక మనం ఆంజనేయ స్వామివారిని పూజించిన, వడమాలు సమర్పించిన, ఆంజనేయ స్వామివారి దగ్గర అప్పాలు సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి. పైగా సూర్య భగవానుడు యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు, సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉండడాలు ఎక్కువ ఉంటాయండి. పైగా రవి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అందరికీ మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవాన్ని కొలిచిన వారికి, ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషం కూడా పరిహారం అవుతుంది ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజునే ఆయనకు అభిషేకాలు చేయించుకోవడం వలన. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మనకి మీకు ఏది తోస్తే, ఏది అనిపిస్తే మంచి అని అనిపిస్తే ఆ పూజలు చేసుకోండి. ఏదైనా సూర్య భగవాన్ మాత్రం వదలద్దు. ఆయన పూజించడం వల్ల మనం మొత్తం కుటుంబ సభ్యులు, మొత్తం పుట్టబోయే పిల్లలకు కూడా సూర్య భగవాన్ మంచి పొజిషన్లో ఉంటాడు. తెలుసా అండి? మీకు తెలుసా? ఐడియా ఉంది కదా. సూర్య భగవాన్ ఎవరైతే ఆరాధన చేస్తారో, రథసప్తమి పూట పూజిస్తారో, సూర్య భగవాన్ని యొక్క పూజలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత జనరేషన్స్ పుట్టబోయే వాళ్ళు కూడా సూర్య భగవాన్ జాతకంలో మంచి ప్లేస్లో ఉంటాడు. అలా నాకు జరిగింది కూడా. సో అది అద్భుతంగా ఉంటుందండి. సో మీరు సూర్య భగవాన్ కొలవండి, సర్వశుభాలు కలిగి తీరుతాయి.